యష్మి గౌడ ఇప్పటికే మీరు హౌస్లో తన అందంతో అందరిని అట్రాక్ట్ చేసుకుంటూ తన కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో మనందరిని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రీవియస్ సీజన్స్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి ప్రీవియస్ సీజన్స్ అంతా ఫాలో అయ్యి చూసే వెళ్తూ ఉంటారు. వీళ్ళలాగా ఆడాలి, ఈ సిచ్యువేషన్ వస్తే ఇలా రియాక్ట్. మేజర్ రీజన్స్ 2 రీజన్స్తో వెళ్తారు. ఒకళ్ళు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కొంతమంది ఫేమ్ కోసం వెళ్తుంటారు. ఏ కేటగిరీ? ఐ ఆల్వేస్ ఫీల్ అంటే ఆ రెండు బయట కూడా ఏంటో బయట కూడా సంపాదించవచ్చు. స్వీట్, క్యూట్, కైండ్ హార్టెడ్, ఈ మెంటాలిటీతో లోపల ఎన్ని వీక్స్ సర్వే అవుతావు అనుకుంటున్నాను. నా మాటల వల్ల ఎవరికైనా హర్ట్ అయితే అవన్నీ నాకు. సో యష్మి వెళ్తుంది అనగానే సంథింగ్ ఏమైనా ట్రాక్ ఉండొచ్చా? బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఇది కనెక్షన్ చేసుకోవాలి, ఇంకా ఎవరినైనా వెతుక్కోవాలి లవ్ కోసం. మీ ఫాదర్కి అస్సలు ఇష్టం లేదంటే ఇంట్రెస్ట్కి రావడం లేదు, ఆయన నాతో యాక్చువల్లీ 1.5 years నుంచి మాట్లాడలేదు. అంటే డాటర్ అంటే ఫాదర్కి ఫస్ట్ కనెక్ట్ అవుతారు, అంటే ఆ లవ్ అదంతా. మా ఇద్దరి మధ్య కనెక్షన్ రాలేదు. సో ఈ 1.5 year ఆయన మాట్లాడినప్పుడు ఎలా ఉండేది? ఉన్న ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, దే వర్ ఆల్ అటాచ్డ్ టు దేర్ డాడ్స్ ఓన్లీ అనమాట. దే వర్ వెరీ ఫ్రెండ్లీ. అవన్నీ చూసేటప్పుడు నాకు బాధ ఇచ్చి, మా డాడీ కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటే ఎంత బాగుండేది. ఏదో బ్యాడ్ పాస్ట్ కూడా ఉందని విన్నా. ఓకే, వి ఆర్ ఇన్ అ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ అనుకున్నాము. బట్ హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ యష్మి గౌడ. ఇప్పటికే మీరు హౌస్లో తన అందంతో అందరిని అట్రాక్ట్ చేసుకుంటూ తన కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో మనందరిని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. సో యష్మి గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా మ్యాక్సిమం ఏ ఇంటర్వ్యూస్ లేవు అనేది నా ఫీలింగ్. తను కూడా ఎక్కువ ఇవ్వలేదు. సో ఈ ఇంటర్వ్యూలో తన గురించి, తన కెరియర్ గురించి అండ్ కొన్ని బిగ్ బాస్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. సో ఇంకే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్ యష్మి. హలో How are you? ధనుష్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? చాలా బాగున్నా. సో ఆల్మోస్ట్ టైం 2 o'clock అవుతుంది. ఇంకొన్ని గంటల్లో లోపలికి వెళ్ళబోతున్నావు. ఏంటి ఎక్సైట్మెంటా, భయమా, ఎలా ఉంది లోపల ఫీలింగ్? అన్నీ ఉన్నాయి. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక పెద్ద స్టార్ ని మీట్ అవుతున్నా. ఎప్పుడు అలా ఇలా ఇంత క్లోజ్ గా ఎప్పుడు మీట్ అవ్వలేదు. సో కొంచెం భయం ఉంది. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంటుంది అని. అండ్ ఫస్ట్ అయితే ఒక 10 days ముందు ఓకే, ఇంకా 10 days ఉంది, ఇంకా 9 days ఉంది, 8 days ఉంది, ఇప్పుడు ఇంకా అవర్స్ ఉంది అంతే. సో ఐఎమ్ ఎక్సైటెడ్. సో బేసిక్గా వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రీవియస్ సీజన్స్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి ప్రీవియస్ సీజన్స్ అంతా ఫాలో అయ్యి చూసే వెళ్తూ ఉంటారు. సో చూసావా ప్రీవియస్ సీజన్స్? చూసాను, కానీ ఏది ఎగ్జాంపుల్ గా నేను తీసుకోలేదు. అంటే వీళ్ళలాగా ఆడాలి, ఈ సిచ్యువేషన్ వస్తే ఇలా రియాక్ట్ అవ్వాలి, అలా అయితే ఏం ప్లాన్ చేయలేదు. కానీ జస్ట్ అంటే ఆ సీజన్ వచ్చేటప్పుడు అప్పుడప్పుడు నేను చూసాను అంతే తప్ప ప్రిపరేషన్ అయితే చేయలేదు. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు నాకు వర్కౌట్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత. బట్ నేనైతే 0% ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. సో అందరూ మేజర్ రీజన్స్ 2 రీజన్స్తో వెళ్తారు. ఒకళ్ళు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఓకే, డబ్బుల కోసం పోతూ ఉంటారు. కొంతమంది ఫేమ్ కోసం వెళ్తుంటారు. ఏ కేటగిరీ నువ్వు? రెండు కాదు. ఐ ఆల్వేస్ ఫీల్ అంటే ఆ రెండు బయట కూడా ఏంటో బయట కూడా సంపాదించవచ్చు. అంటే ప్రాబ్లీ బిగ్ బాస్ లో తొందరగా వస్తుంది అనుకో, బట్ స్టిల్ అదేంటో బయట కూడా హార్డ్ వర్క్ చేస్తే వస్తుందని నా ఒపీనియన్. ఐ డోంట్ నో. బట్ నేనైతే ఆ రియాలిటీ షో, ఆ బిగ్ బాస్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాను. నాకు చాలా ఇష్టం రియాలిటీ షోస్ అంటే బేసికలీ. సో నేను ఏ రియాలిటీ షో వచ్చినా నేను ఒప్పేసుకుంటా. సో ఇలా ఈ ఆఫర్ వచ్చినప్పుడు నాకు నో చెప్పాలని అనిపించలేదు. బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ షోస్. సో రాగానే ఒప్పేసుకున్నాను. ఇంకా ఐ జస్ట్ వాంట్ ఎక్స్పీరియన్స్ అని. నాకు తెలిసిన యష్మి స్వీట్, క్యూట్, కైండ్ హార్టెడ్, ఎవరిని హర్ట్ చేయదు, ఇవి నాకు తెలుసు. ఈ మెంటాలిటీతో లోపల ఎన్ని వీక్స్ సర్వే అవుతావు అనుకుంటున్నాను? నువ్వు చెప్తున్నప్పుడు అవునా ఇవన్నీ నేనేనా అని అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో. కైండ్ హార్టెడ్ ఇవన్నీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది నీకు? కొంతమంది అడిగిన క్యూట్, ఓకే, ఐ డోంట్ నో. యా బేసిక్గా కాదు అంటే ఎవరిని హర్ట్ చేయను. యా ఇంటెన్షనల్లీ నేను ఎవరిని హర్ట్ చేయను. బట్ ఐ డోంట్ నో, నాకు తెలియకుండా నా మాటల వల్ల ఎవరికైనా హర్ట్ అయితే అవన్నీ నాకు తెలీదు. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్.
అలా అని నేను చాలా సైలెంట్ అని ఒప్పుకోను, నువ్వు చెప్పేలాగా నేను చాలా కైండ్ హార్టెడ్ సాఫ్ట్ అని. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, చాలా గట్టిగా మాట్లాడేస్తా, ఎక్కడ లో వాయిస్ లో మాట్లాడాలి అక్కడ లోగా మాట్లాడతా, ఎవరితో స్వీట్ గా ఉండాలి వాళ్ళతో స్వీట్ గా ఉంటా, ఎవరితో ఎలా మాట్లాడాలి బాగా తెలుసు నాకు. అది అండ్ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ యష్మి విల్ సర్వైవ్ ఇన్ సైడ్ ద బిగ్ బాస్ హౌస్ అని నాకైతే అనిపిస్తుంది. ఎన్ని రోజులు ఐ డోంట్ నో, బట్ డెఫినెట్లీ నేనైతే ఐ కెన్ బి స్ట్రాంగ్ ఇన్ సైడ్ ద హౌస్. నీ పేరుకి నాకు ఒక లింక్ ఉంది, ఏంటి? యష్మి. బాలేదు, బ్యాడ్ అయ్యానా? బాగుంది. బాగుందా? ఓకే. యష్మి అంట. సో ప్రీవియస్ కంటెస్టెంట్స్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? సో మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ సత్య కాబట్టి యా సత్య. సత్య ఇస్ యువర్ ఫేవరెట్? యా. ఏమైనా లేదప్పుడు సజెషన్స్ అలాంటివి ఉన్న కాలేజ్ లేదు కదా నువ్వు అసలు? సజెషన్ నా తనకి ఇంక రేపు వెళ్తున్నానంటే 1 day బిఫోర్ కాల్ చేశాను. అంటే వేరే వాళ్ళు అందరూ చెప్పారు తనకి. నేను ఎందుకు కాల్ చేయలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ అది నోవేర్ సర్ప్రైజ్ అవ్వలేదు. తనకి తిట్టింది ఇన్ఫాక్ట్, అరే నువ్వు ఇప్పుడు కాల్ చేసి చెప్తున్నావు, నాకు తెలుసు నువ్వు లోపలికి వెళ్తున్నావు అని. తనని కన్సోల్ చేసి కొంచెం నైస్ చేసి, లేదురా నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ వర్కౌట్ అవ్వలేదు, అలా కన్విన్స్ చేశాను. బట్ యా లాస్ట్ మినిట్ లో తనకు కాల్ చేసి చెప్పాను. కానీ ఎక్కువ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదు. యూట్యూబ్ లో చూస్తే 1 or 2 ఇంటర్వ్యూస్ నాకు ఒకటే కనిపించింది. ఇంకో సెకండ్ ఇంటర్వ్యూ ఎక్కడ తెలియదు, నువ్వు చెప్పిందట కనిపించవు. ఓన్లీ టీవీ షోస్, సీరియల్స్, బయట ఫ్రెండ్స్ తో కూడా ఎక్కడ పెద్దగా నేను చూసింది లేదు. ఎందుకు ఇంట్రోవర్టా లేదంటే ఎక్స్ట్రోవర్టా, లేదంటే ఎందుకు బయటికి రావడం, అందరితో మింగిల్ అవడం అనే పాయింట్? అది కూడా ఉంది. బట్ తర్వాత ఇంకొకటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ఇంటర్వ్యూ చూసినా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినా ఇట్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్. సో నేను ప్రతిసారి ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను ఆలోచిస్తా, నా నుంచి ఏదైనా ఉపయోగం ఉందా జనాలకి, అంటే నా ఇంటర్వ్యూస్ చూస్తారా. సో ఈ థాట్ ప్రాసెస్ లో నాకు ఎప్పుడూ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని నాకు అనిపించలేదు. వచ్చినా నేను చాలాసారి లేదండి ఇస్తానండి చెప్తానండి అని చెప్పేదాన్ని. బట్ ఇప్పుడు నాకు వేరే ఆపర్చునిటీ లేదు, ఇవ్వాలి, నా గురించి తెలుసుకోవాలి జనాలు అని. ఇప్పుడు ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అంతే, ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? అంబివర్ట్. అలా నా మూడ్ బట్టి, అంటే ఒక్కొక్కసారి నాకు చాలా ఇంట్లోనే ఉండాలి, ఎవ్వరు వద్దనిపిస్తుంది. సో ఒక రోజు అలా అనిపిస్తే ఇంకో రోజు డెడ్ ఆపోజిట్, అందరితో మింగల్ అవుతా, అందరితో బయటకు వెళ్తా. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అందరు ఎవరెవరు ఉన్నారు అందరికి కాల్ చేసి లెట్స్ గో అవుట్, లెట్స్ హావ్ ఫన్ అని. సో ఐ వుడ్ సే అంబివర్ట్. ఈవెన్ ఫ్రెండ్ సర్కిల్ కూడా చిన్నది అనుకుంటా కదా? యా చాలా చిన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్రెండ్ సర్కిల్. అంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ చేసుకుంటే ఏమైపోతుంది, అందరికి టైం ఇవ్వలేము మేము ఉన్న ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ. సో ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దాట్. ఫ్రెండ్షిప్ అంటే అది ఉండాలి, ఆ కేర్, లవ్, ఆ జెన్యూనిటీ, ఆ టైం ఇవ్వాలి. ఐ ఫీల్ దట్స్ ఫ్రెండ్షిప్. సో అందుకే నాది సర్కిల్ చాలా చిన్నది. మా ఎవరికి తెలియని యష్మి ఏంటి అసలు, ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఆ జర్నీ యష్మిది? యష్మి అంటే అది 5-6 years నుంచి నా ఇండస్ట్రీలో నా జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి వరకు చాలా సైలెంట్, నువ్వు చెప్పినట్టు చాలా కైండ్ హార్టెడ్, సాఫ్ట్ అది. సో 1 point of టైంలో అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలా ఆర్టిస్ట్ అవ్వాలని ఆశ ఉండే, బట్ చాలా భయం నాకు బయట ప్రపంచం అంటే ఇప్పుడు కూడా నాకు ఒక్కొక్కసారి భయం, బయట ప్రపంచాలంటే నాకు ఒకసారి నాకు భయం వేస్తుంది. కానీ నేనున్న ప్రొఫెషన్ అలాంటిది, ఐ హ్యావ్ టు ఫేస్ పీపుల్. సో 1 point of టైం నేను అనుకున్నా, అంటే బ్యాక్ లైక్ 5-6 years ఇలా ఉంటే అవ్వదు, ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, ఐ హ్యావ్ టు ఫేస్ పీపుల్. అండ్ ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఉంది. సో ఇంకా ఒకటి నా ఆశని సాక్రిఫైస్ చేయాలి, లేకపోతే ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్. అండ్ ఇంకా నేనే చేంజ్ అవ్వాలని చేంజ్ అయ్యి ఒక బోల్డ్ డెసిషన్ తీసుకొని, పేరెంట్స్ ఒప్పుకోలేదన్నా పర్లేదు, నేను ఐ హ్యావ్ టు, దిస్ ఇస్ మై డ్రీమ్ అని నేను ఇండస్ట్రీకి వచ్చిన అనమాట. ఇట్స్ బీన్ 6 years. మీ ఫాదర్ కి అస్సలు ఇష్టం లేదంటే ఇండస్ట్రీకి అప్పుడు ఆయన చిన్నప్పుడు నుంచి చాలా స్ట్రిక్ట్ ఫాదర్ అనమాట. సో అలాగే వద్దని స్ట్రిక్ట్ గానే చెప్పారు, వద్దు ఎందుకు, మంచిగా జాబ్ చేసుకో, చదువు కంప్లీట్ అవ్వగానే మంచి జాబ్ వెళ్ళు, పెళ్లి చేసుకో, అయినా అలా అనమాట. సో నేనేమో లేదు, నేను వెళ్ళాలి, నేను చేయాలి అని అపోజ్ చేశారు. కానీ ఇప్పుడైతే ఓకే, ఈజ్ వెరీ హ్యాపీ. ఎట్లా ఇంట్లో చెప్పకుండా ట్రైనింగ్ కేసు హైదరాబాద్ వచ్చిన ఆ బాపత అంటే లేదు, ఆయన నాతో యాక్చువల్లీ 1.5 years నుంచి మాట్లాడలేదు. అంటే నాకు మా డాడీ మధ్య ఆ బాండ్ ఎందుకో చిన్నప్పటి నుంచి హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్.
ఆ డాటర్ ఫాదర్ బాండ్ ఉంటుంది కదా. ఇప్పుడు చాలా మంది ఏంటి, డాటర్ అంటే ఫాదర్ కి ఫస్ట్ కనెక్ట్ అవుతారు, అంటే ఆ లవ్ అదని. ఎందుకు మా మా ఇద్దరి మధ్య కనెక్షన్ రాలేదు. ప్రాబ్లీ వాజ్ వెరీ స్ట్రిక్ట్. దానికో ఏంటో నాకు మా డాడీకి, ఫర్ ఎగ్జాంపుల్, డాడీ నాకు ఒక పెన్ కావాలి రేపు స్కూల్కి, రేపు ఒక బుక్ కావాలి అని అడగడానికి కూడా నేను చాలా భయపడేదాన్ని. సో అలా ఉన్నప్పుడు ఇక సడన్ గా నేను ఇలా ఇండస్ట్రీకి వెళ్తున్నాను అంటే నాకు కూడా భయం వేసింది చెప్పడానికి. అండ్ ఆయన కూడా ఇంకా మానేశారు నాతో మాట్లాడు, ఇంకా వద్దు నువ్వు ఏదైనా చేసుకో అని. ప్రాబబ్లీ ఆయనకి ఏంటి ఇప్పుడు తన ఇండస్ట్రీకి వెళ్తుంది అంటే, నీకే తెలుసు బయట ప్రపంచంలో ఇండస్ట్రీ అంటే భయపడతారు, అయ్యో ఆ ఇండస్ట్రీ నా వద్దు అని. సో మా డాడీ కూడా అలా అనుకున్నారు. వన్స్ నేను ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చానో, నన్ను చూసారో ఇలా అంటే ఎంత కాన్ఫిడెంట్గా వర్క్ చేసి ప్రతి ఒక్క ప్రాజెక్టులు మంచి పేరుతో బయటకి రావడం, ఇవన్నీ చూసిన తర్వాత హీఈస్ వెరీ హ్యాపీ. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ ద ఇండస్ట్రీ, అదే అర్థం చేసుకున్నారు అంతే ఆయన. ఇట్స్ అబౌట్ ద చాయిసెస్ వాట్ వి డూ, వాట్ వి మేక్. సో ఈ 1.5 year ఆయన మాట్లాడినప్పుడు ఎలా ఎలా ఉండేది అది? ఇంట్లో ఒప్పుకోలేదు, ఆ జర్నీ అంతా 1.5 year జర్నీ ఎలా ఉంది? అంటే చాలా బాధేసింది, చాలా ఏడ్చేదాన్ని. నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, దే వర్ ఆల్ అటాచ్డ్ టు దేర్ డాడ్స్ ఓన్లీ అన్నమాట. దే వర్ వెరీ ఫ్రెండ్లీ, అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. అవన్నీ చూసేటప్పుడు నాకు బాధ ఇచ్చి, మా డాడీ కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు షూటింగ్ అంత హెక్టిక్ షూట్ అన్ని చేసుకొని వచ్చి ఐ యూస్ టు ఫీల్ అంటే అవన్నీ షేర్ చేసుకోవాలి మా డాడీతో. ఇప్పుడు ఏదైనా సెట్లో ఎవరైనా పొగుడుంటాడు అనుకో, అది వెళ్ళి మా డాడీకి చెప్పుకోవాలి అని అనిపించేది. కానీ హీ వాజ్ నాట్ అట్ ఆల్ టాకింగ్ టు మీ అప్పుడు. సరే ఇంకా నేను అప్పుడే అనుకున్నా, లేదు ఒక్క రోజు ఆయన చేంజ్ అవుతారు, ఐ జస్ట్ వెయిట్ ఫర్ దట్ డే. నిజంగా నేను అనుకున్నా, బట్ యా నిజంగా చేంజ్ అయ్యారు. ఇప్పుడు అప్పుడున్న డాడీ కంప్లీట్ ఆపోజిట్. హీ లైక్స్ మీ అలాట్. అంటే నాకు చెల్లి ఉంది అండ్ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళిద్దరికన్నా నేనంటే మా డాడీకి చాలా ఇష్టం. అంటే అంత చేంజెస్. ఐ ఫీల్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. యా, ఈవెన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. అంటే ఏదో లైఫ్లో ఏదో చేశాను నేను, మా డాడీని ఇంప్రెస్ చేశాను కదా, ఫ్రమ్ దట్ ఫేజ్ టు ఈ ఫేజ్. సో ఏదో లైఫ్ లో చేశానని హ్యాపీనెస్ అయితే నాకు ఉందబ్బా. మదర్ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఉండేది? మదర్ సపోర్ట్ అయితే ఫస్ట్ నుంచి ఉంది. మా మమ్మీకి ఏంటంటే ఇక్కడ ఒక సైడ్ ఏమో మా డాడీ తిడుతున్నారు, ఇంకో సైడ్ ఏమో యా. సో షీ వాజ్ వెరీ స్మార్ట్, డిప్లొమాటిక్ గా మంచిగా హ్యాండిల్ చేశారు ఇద్దరిని. ఇటు నన్ను సపోర్ట్ చేస్తూ, ఇటు మా డాడీని కూడా కన్విన్స్ చేస్తూ. మై మామ్ ఇస్ లైక్ మెయిన్ క్యారెక్టర్ అన్నమాట ఈ దీంట్లో. యా, బొమ్మరిల్ ఫాదర్, బొమ్మరిల్ మదర్. మేనేజ్ చేసే మదర్, స్ట్రిక్ట్ గా ఉండే ఫాదర్. క్లైమాక్స్ లో చేంజ్ అయినట్టు చేంజ్. యా, ఎగ్జాక్ట్లీ లైక్ దట్. yes. సో ఫ్యామిలీ ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్ అందరికి. అలా ఒక 10 steps ఎక్కువ మన ఆర్టిస్టులు అందరికీ కూడా 10 steps ఎక్కువ అనుకోవచ్చు అది. సో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళతో షేర్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు అవునా బిగ్ బాసా, ఫస్ట్ కన్నడ బిగ్ బాస్ అన్నారు. కన్నడ బిగ్ బాస్ కాదమ్మా, తెలుగు బిగ్ బాస్. నేను చూడం కదా, చూడాలి ఇంకా ఇప్పటి నుంచి నేను వెళ్తున్నాను అని చెప్పాను. బట్ వాళ్ళకి ఏంటంటే నేను ఎలా ఉంటాను, నేను ఏమీ పని చెయ్యను ఇంట్లో. మా మమ్మీ అయితే తిడుతూనే ఉంటారు, అక్కడికి వెళ్తే వాళ్ళందరూ తిడతారు కదా తినకి అని వాళ్ళ బాధ. సో అదర్వైజ్ దే ఆర్ ఓకే. నేను కన్విన్స్ చేశాను, లేదమ్మా నేను మంచిగా ఆడతా, అక్కడ పని చేయడానికి వెళ్ళట్లేదు, నేను గేమ్ ఆడడానికి వెళ్తున్నా, నేను మంచిగా ఆడతా, నా గేమ్ చూడండి, నా చేసే పని కాదు అని కన్విన్స్ చేశాను. బట్ యా, కన్విన్స్ అయితే అయ్యారు, దే ఆర్ హ్యాపీ. యా, చూస్తానని చెప్పారు, ఎంతవరకు చూస్తారో నాకు తెలీదు. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా చూస్తారు, బికాస్ నా సీరియలే అంత చూసేవారు. ఇంకా ఇది పెద్ద రియాలిటీ షో, చూడకుండా అయితే ఉండరు. డెఫినెట్లీ దే వాచ్. నువ్వు తెలుగు నేర్చుకున్నప్పుడు అలా కూడా నేర్పించాల్సింది కదా? మా డాడీకి వస్తుంది, అంటే నేర్చుకున్నారు, మేనేజబుల్, అంటే మేనేజ్ చేస్తారు తెలుగులో. మా మమ్మీకి అయితే నాలాగా, నాకు అప్పుడు ఎలా ఉండేదాన్నో మా మమ్మీ కూడా అలాగే, ఒక్క ముక్క కూడా రాదు మా మమ్మీకి, కష్టం తెలుగు. కానీ ఒకవేళ జాబ్ చేసి ఉంటే పడి పెళ్లి చేసేవాళ్ళు కదా? ఖచ్చితంగా. ఓ మై గాడ్, నేను సెకండ్ ప్యూ నేను ఫెయిల్. నేను యాక్చువల్లీ అప్పుడే మా మమ్మీ ఇంక వద్దమ్మా, నువ్వు చదువు వద్దు, ఏమొద్దు, చక్కగా పెళ్లి చేసుకో అని స్ట్రిక్ట్ గా చెప్పేశారు. ఇంకొద్దు, నువ్వు చదువు, వేస్ట్, నీకు డబ్బులు ఖర్చు పెట్టడం అని. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసుకుని, లేదమ్మా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా అని చెప్పి మళ్ళీ డిప్లొమా జాయిన్ అయ్యా నేను, సివిల్ డిప్లొమా. యా, అప్పుడు నిజంగా ఆ సిచ్యువేషన్ లో అయితే ఇంకా ఇది స్టడీస్ అయిపోగానే ఇంకా పెళ్లి చేసేయాలి అనే థాట్ లో అయితే ఉండేవారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు నేను ఓకే రెడీ అంటానో పెళ్ళికి అని వెయిట్ చేస్తున్నారు టిల్ టుడే.
డేషన్ మొత్తం నీ చేతిలోనే ఉంది. యా ఫోర్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇంకా. ఇంకా నేను ఉమ్. యా ఏంటి ఏదో బ్యాడ్ పాస్ట్ కూడా ఉందని విన్నా. అలా ఏం లేదు, నార్మల్ గా అందరి లైఫ్ లో చిన్న చిన్న బ్రేకప్స్ ఏమి ఉంటది అంటే, అంత పెద్ద బ్యాడ్ పాస్ట్ ఏం లేదు లేదు. యా ఎన్ని బ్రేకప్స్? రెండా ఒకటా? బ్రేకప్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ లో సీరియస్ రిలేషన్షిప్ అని ఎగ్జాక్ట్ ఈ ప్రాపర్ లవ్ అని ఎప్పుడు వెళ్ళలేదన్నమాట నా లైఫ్ లో. సో ఐ కాంట్ టెల్ ఇలా సీరియస్ రిలేషన్షిప్ లో ఉండేవా అలా ఏమీ లేదు. సీరియస్ రిలేషన్షిప్ కూడా లేదు. రిలేషన్షిప్ లేనప్పుడు బ్రేకప్ ఎందుకు అవుతుంది? బ్రేకప్స్ అంటే ఎలా చెప్తా, ఇప్పుడు ఇన్ఫాక్చుయేషన్ వేరు, ప్రాబ్లీ నువ్వు అలా అది రిలేషన్షిప్ అంటున్నావు ఏంటో నాకు తెలియదు, కానీ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ రిలేషన్షిప్. ఇప్పుడు ఒకరిని అట్రాక్ట్ అయ్యి ఓకే వి ఆర్ ఇన్ అ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ అనుకున్నాము, బట్ అవి వర్కౌట్ అవ్వదు. నీకే తెలుసు కదా, ఈ అట్రాక్షన్స్ అని ఏంటి, మహా అంటే 1 month ఉంటుందా, 2 months ఇలా అంతే, షార్ట్ స్టోరీస్ అవన్నీ. అలా బ్రేకప్స్ ఉన్నాయి, ఇంత సీరియస్ లవ్కి వెళ్ళి బ్రేకప్స్ అలాంటిది ఏం లేదు. బేసిక్ అంత టైం ఉండదు కదా సీరియల్స్ చేసే వాళ్ళకి, పొద్దున్న లెగిస్తే స్కెడ్యూల్స్. ఇప్పుడు యా బట్ నేను చెప్తున్న స్టోరీ ఫ్రమ్ స్కూల్, ఐ మీన్ కాలేజ్ డేస్ నుంచి. యా అప్పటి నుంచి ఇట్ వాజ్ ఆల్వేస్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. తర్వాత ఇంకా బిజీ అయిపోయాను. ఎక్కడ నేను 2021 నుంచి నేను ఇంకా వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో ఇంకా నా ప్రియారిటీస్ చేంజ్ అయిపోయినాయి అనమాట. ఇంకా వర్క్ చేయాలి, ఫినాన్షియలీ ఇండిపెండెంట్ గా ఉండాలి అని. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నచ్చుతాడు నీకు? దాని గురించి అయితే నిజంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు అబ్బా. నాకు ఆ జెన్యూన్ ఫీల్ అయితే పుట్టాలి, ఆ ట్రూ ఆ ఫీల్ రావాలి నాకు, అది ఒక్కటే తప్ప ఇలాగే ఉండాలి ఇదా నేను ఎప్పుడు ఆలోచించలేదు దాని గురించి. సో అంటే బేసిక్గా మేము ప్రీవియస్ సీజన్స్లో కొన్ని ట్రాక్స్ చూసాం. ఆల్మోస్ట్ ఓవర్ సీజన్లో 2-3 ట్రాక్స్, ఓవర్ సీజన్లో ఒకటే ట్రాక్. సో యష్మి వెళ్తుంది అనగానే సంథింగ్ ఏమైనా ట్రాక్ ఉండొచ్చా? ఒక నిజంగా ఎవరైనా లోపల హౌస్లో కనెక్ట్ అయితే ఉండొచ్చా ఉండకపోవచ్చా నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే నేను ఏమీ చెప్పలేను. బట్ జస్ట్ ఇన్ కేస్ ఇమాజిన్ లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా, ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ముఖమే నేను రోజు చూస్తూ ఉండాలి, పుట్టొచ్చేమో, బట్ పుట్టినా అది నిజంగా ఏదైనా ఆ జెన్యూన్ ఫీల్, ఐ డోంట్ వాంట్ టు ఫేక్ ఇట్. ఓకే, ఏదైనా జెన్యూన్ గా పుట్టితే ఐ మైట్ కంటిన్యూ ఆర్ ఐ మైట్ కమ్ అవుట్ అండ్ కంటిన్యూ, బట్ అది నా ప్రియారిటీ కాదు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఇది కనెక్షన్ చేసుకోవాలి, ఇంకా ఎవరినైనా వెతుక్కోవాలి లవ్ కోసం అని నేను చూడను. బట్ ఆటోమేటిక్గా ఏదైనా అయితే లెట్స్ సీ. నాకున్న డౌట్ ఏంటంటే, కన్నడ అమ్మాయి నువ్వు, యా సో స్టార్టింగ్ అక్కడ ట్రై చేయకుండా తెలుగులోనే స్టార్ట్ ఎలా అయింది అసలు? ఎలా అంటే కన్నడ నేను 1 year చేశాను, తర్వాత ఇంకా 4-5 years నుంచి ఇంకా తెలుగునే. 1 year కన్నడలో సీరియల్ 1 year చేశాను. తర్వాత ఇంకా తెలుగు సీరియల్స్ నేను ఎక్కువ చేసింది. అండ్ ఒక ఆఫర్ వచ్చింది తెలుగులో ఫస్ట్. సో అందుకే రాగానే ఇంకా ఇన్ని 4-5 years నుంచి ఇక్కడే వర్క్ చేసేటప్పుడు ఇంకా ఎస్ చెప్పేసాను అనమాట. నాగభైరవి ఫస్ట్ సీజన్ లేదు, స్వాతి చినుకులు చేసా ఈటీవీలో, నా ఫస్ట్ ప్రాజెక్ట్ అది. తర్వాత నాగభైరవి అండ్ కృష్ణ ముకుంద మురారి. ఏం నచ్చింది, కన్నడ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ? చాలా కష్టం అబ్బా ఇలాంటి క్వశ్చన్స్. నాకు 2 ఇష్టమే. ఇట్స్ ఇండస్ట్రీ అనే కదా, కన్నడ తెలుగు, ప్రాబ్లీ ఆ లాంగ్వేజెస్ చేంజ్ అంతే తప్ప మిగతా అన్ని అట్లీస్ట్ యాక్టర్స్ కి అన్ని సేమే అనిపిస్తుంది, ఆ డిఫరెన్స్ ఏం లేదు. తెలుగు అంత ఫ్లూయెంట్ గా ఎలా నేర్చుకున్నావు? చేస్తున్నది సీరియల్, ఆబ్వియస్లీ ఇంత డైలాగ్స్ ఉంటది, ఇంకా చెప్పి 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 అలవాటు అయిపోయింది, లాంగ్వేజ్ అని వచ్చేసింది ఆటోమేటిక్ గా. సో యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా, లేదంటే ఏదైనా గోల్, సినిమాల్లో హీరోయిన్ గా చేయాలి, ఆ గోల్స్ ఏమన్నా? ఫస్ట్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. తర్వాత నాకు సీరియల్ రాకముందు మూవీస్కి వెళ్దాం, నాకు మూవీస్ అంటే ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూసే పెరిగా నేను, సీరియల్స్ చాలా తక్కువ. బట్ ఫస్ట్ వచ్చింది సీరియల్ ఆపర్చునిటీ. బట్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మూవీ అయినా పర్లేదు, సీరియల్ అయినా పర్లేదు, నాకు ఏ మంచి క్యారెక్టర్ ఇచ్చినా, ఏ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను, నాకు అది నాకు చాలా ఇష్టం. ఇక్కడ మన తెలుగులో కానీ ఏ ఇండస్ట్రీలో అయినా సీరియల్స్ చేసే వాళ్ళకి సినిమా ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎందుకు కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత సీరియల్స్ పక్కన పెట్టి సినిమాలో ట్రై చేయలేదు? ఆ థాట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు. అండ్ ఆడిషన్స్ అయితే ఇచ్చాను, బట్ కొన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చలేదు, అండ్ కొన్ని ప్రాబ్లీ వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. ఎందుకు అది క్లిక్ అవ్వలేదు మూవీకి. ఇంకా
మేబీ నువ్వు చెప్పినట్టు నేను సీరియల్ చేస్తున్నాను అని మూవీస్ క్లిక్ అవ్వట్లేదో ఏంటో నాకు తెలీదు. అండ్ నేను కూడా ఏంటి మూవీస్ కని డెడికేటెడ్గా నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఓకే ఇప్పుడు చాలా ఇంకా సీరియల్ మూవీస్ ట్రై చేద్దామని ఎప్పుడు డెడికేటెడ్గా నేను ట్రై చేయలేదు. సో దాని గురించి నాకు ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు సత్య గాని ఇట్లా కొంతమంది సీరియల్స్ చేసుకుంటూ సినిమాల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు. మన్మధుడు సినిమా కొన్ని సినిమాలు చేసింది సత్య. సో అలా కూడా ఎక్కడ కనిపించలేదు యష్మి. నాకు ఏంటి తెలుసా, నేను చిన్న క్యారెక్టర్ చేసినా గుర్తు పెట్టుకోవాలి, అబ్బా యష్మి బాగా చేసింది, అబ్బా యాక్టింగ్ బాగా చేసింది, ఆర్ తన స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, గుర్తు పెట్టుకోవాలి. సీరియల్ అయినా సరే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. సో అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఆశ. అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం అదేంటో నాకు ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్ ఫర్ మీ. సో నా థాట్ ప్రాసెస్ ఇది, నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఆశ. అంటే పర్ఫార్మెన్స్ ఉండాలి, లైక్ ఒక 5 minutes వచ్చినా గుర్తుపెట్టుకోవాలి చూసిన వాళ్ళు, ఓకే ఈ అమ్మాయి ఇలా వచ్చింది, చాలా బాగా చేసింది, చాలా మంచిగా కనిపించింది స్క్రీన్లో. సో ఇలా నా థాట్. సో నెక్స్ట్ ఈ బిగ్ బాస్ నుంచి ఎలాగో ఫేమ్ వస్తుంది, నెక్స్ట్ అయినా సినిమాలు ట్రై చేద్దామా లేదంటే మళ్ళీ బ్యాక్ టు సీరియల్స్? దాని గురించి ఇంకా ఆలోచించలేదు. బట్ డెఫినెట్లీ ట్రై ఆపర్చునిటీస్ వస్తే ఐ జస్ట్ మూవ్ అహెడ్ అంతే. ఇంకా ఇలా బయటికి రాగానే ఇంకా మూవీస్కే వెళ్ళాలి, ఇంకా సీరియల్స్ వద్దు ఇలా అయితే నేను ఇంకా ప్లాన్ అయితే చేయలేదు. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. అండ్ జీ తెలుగులో ఎక్కువ షోస్ లో కనిపిస్తూ ఉంటావు, జీ తెలుగు సీరియల్స్. జీతో అసోసియేషన్ ఎప్పటి నుంచి? నాగభైరవి నుంచి. నేను స్వాతి చినుకులు నేను 1 year వర్క్ చేశాను ఈటీవీలో. నెక్స్ట్ ఇంకా జీకి వచ్చేసాను అనమాట. జీ 3 years నుంచి అదొక లైక్ ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఇంకా ప్రాజెక్ట్స్ అక్కడ, ఈవెంట్స్. నేను కృష్ణ ముకుంద మురారి నేను స్టార్ మాలో చేశాను. అప్పటి వరకు ఇంకా జీని ఇట్ వాస్ లైక్ అ ఫ్యామిలీ. అవును, వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ ముకుంద. యాటిట్యూడ్ క్యారెక్టర్స్, కొంచెం సైలెంట్ మెచ్యూర్డ్ క్యారెక్టర్, లవ్ కోసం పోరాడే క్యారెక్టర్ అన్నమాట. లైఫ్ లో లవ్ లేకపోయినా అట్లీస్ట్ సీరియల్స్ లో కదా. నాకు నిజంగా ఆ ముకుంద క్యారెక్టర్ చేసేటప్పుడు నేను చాలా సారి ఏడ్చాను తెలుసా. అంటే ఆ డైలాగ్స్ అవన్నీ చూసేటప్పుడు అబ్బా రియల్ లైఫ్ లో ఇలాంటి ఒక లవ్ ఉంటే ఎంత బాగుండేది అని. అంటే ఎందుకు అవ్వట్లేదు, అంత ట్రూ లవ్ ఎందుకు దొరకట్లేదు బయట? నేను చాలా సారి ఆలోచించాను. ఆ సీరియల్ చేసేటప్పుడు చాలా సారి డిస్టర్బ్ అయ్యాను. బికాజ్ లవ్ అనేది ఎందుకు నా లైఫ్ లో వర్కౌట్ అవ్వలేదు, అంటే రియల్ లైఫ్ లో. బట్ సీరియల్ చేసేటప్పుడు చాలా సారి ఏడ్చాను నేను, డైలాగ్స్ చెప్పేటప్పుడు అవన్నీ. బా రియల్ లైఫ్ లో ఇలా లవ్ ఉండాలబ్బా అనిపించేది నాకు. సో ఈ స్టార్ మాల్ కూడా సీరియల్ క్యాన్సిల్ అయిందంటే ఎందుకు? ఏది స్టార్ మాల్ సంథింగ్ సీరియల్ ఒకటి స్టార్ట్ అయ్యి ఆగిపోయింది అని విన్నా. అలా ఏం లేదు, ఆగిపోలేదు. కానీ మధ్య నుంచి వచ్చింది అని విన్నుంటావు, ప్రాబ్లీ కన్ఫ్యూజ్ అయి ఉంటావు. ఏంటంటే ఇదే కృష్ణ ముకుంద మురారి సీరియల్ నుంచి నేను బయటికి వచ్చాను అనమాట. ప్రాబ్లీ ఒక 1.5 years తర్వాత. నాకు వేరే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండే. సో అందుకే సీరియల్ నుంచి నేను బయటికి వచ్చాను అంతే. సీరియల్ స్టార్ట్ అయ్యే మధ్యలో ఏమి అలా ఏం అవ్వలేదు. సో ఏంటి ఇప్పుడు యష్మి స్టార్టింగ్ నుంచి రిచా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా, ఏంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? ఆబ్వియస్లీ మిడిల్ క్లాసే, బట్ చిన్నప్పటి నుంచి మంచిగానే పెంచారు. అంటే డాడీది ఓన్ ఫ్యాక్టరీ ఉంది, అన్ని మంచిగానే పెంచారు. అలా ఫినాన్షియలీ ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. బట్ 1 point of time తర్వాత నేను ఎప్పుడు వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను, ఇంకా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అనమాట. అంటే నేను చూసుకుంటాను. మా డాడీకి ఏంటంటే, నాకు డాడీ అంటే చాలా ఇష్టం. ఆయన కష్టపడుతున్నారంటే నా వల్ల కాదు. నేను కష్టపడినా పర్లేదు, నేను ఎంత డే అండ్ నైట్ వర్క్ చేస్తాను, మా డాడీ ఆరామ్సే ఉండాలని నేను. సో అలా నేను కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత కొంచెం ఫినాన్షియలీ టైట్ అయ్యింది. బట్ వీఆర్ హ్యాపీ. అంత ఏం చాలా కష్టం అని ఏం లేదు. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అండ్ లక్కీలీ అప్పుడప్పుడే సాల్వ్ అయిపోతుంది, అక్కడక్కడే సాల్వ్ అయిపోతుంది. సో అలాంటిది ఏం లేదు. సో ఎవరి ఇన్స్పిరేషన్ యష్మి? ఇన్స్పిరేషన్ అంటే లైఫ్లో యాక్టింగ్ అండ్ లైఫ్. యాక్టింగ్ లో ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి వచ్చింది కాబట్టి అప్పుడు నాకు తెలీదు వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, వీళ్ళని తీసుకోవాలని. బేసికలీ మూవీస్ అన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను అని. లైఫ్ లో ఐ డోంట్ నో, బట్ రీసెంట్ టైంలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఐ ఫీల్ వెరీ, అంటే ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది నాకు.
నేను నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాను. అంటే పర్సనల్ లైఫ్లో అమ్మాయిగా ఆయనని చూస్తే యాజ్ అ గర్ల్ నో మ్యాటర్ వాట్ ఆయనలాగా నేను స్ట్రాంగ్ అయిపోవాలి అంతే అని అనిపిస్తుంది. అండ్ నా ప్రతిసారి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క అమ్మాయిలు ఇప్పుడున్న సొసైటీలో ఏం జరుగుతుంది బయట సొసైటీలో, ప్రతి ఒక్క అమ్మాయి స్ట్రాంగ్గా ఉండాలి. యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏమైనా స్ట్రాంగ్గా ఫేస్ చెయ్యాలి, ఆ ఫైర్ ఉండాలి. సో ఎందుకో ఆ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అవన్నీ వింటుంటే చాలా ఇన్స్పైర్ అనిపిస్తుంది. ఆయనలాగా ఫైట్ చేయాలి, ఆ ఫైర్ ఉండాలి ప్రతి ఒక్క అమ్మాయిల్లో, అది రావాలి అని అనిపిస్తుంది. ఆయనని నేను రీసెంట్ టైమ్స్లో నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఐ డోంట్ నో వై. ఫస్ట్ ఛాన్స్ వచ్చే వరకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి కదా లైఫ్లో. మేము మా భాషలో కృష్ణానగర్ కష్టాలు అంటాం వాటిని. సో అలాంటివన్నీ ఫేస్ చేసాం స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్? కెరియర్ విషయంలో అయితే నేనేమి కష్టపడలేదు. లక్కీలీ ఇంకా ఫ్లోలో అన్నీ వచ్చేసింది అనమాట, ఒకటి తర్వాత ఒకటి. టిల్ నౌ అయితే నాకు కెరియర్లో అయితే నేనేం కష్టపడలేదు. అంటే ఇప్పుడు నేను బ్రేక్ తీసుకోవాలంటే ఒక 2-3 months బ్రేక్ తీసుకున్నా. ఇంకా ప్రాజెక్ట్ కావాలబ్బా దేవుడా ఏదైనా రాని అన్నప్పుడు వచ్చేస్తుంది ఇంకా ప్రాజెక్ట్. సో ఇలా ఈ విషయంలో నేను చాలా లక్కీ. ఎవరు స్క్రిప్ట్ సెలెక్షన్ అంతా నీదేనా? నాదే. వెరీ సింపుల్, ఏం ఉండదు. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నేను చేశానంటే ఐ మేక్ షూర్ ఇంకో ప్రాజెక్ట్లో అలాంటి క్యారెక్టర్ రిపీట్ అవ్వకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉన్నట్టు. సీరియల్స్లో అలాంటి క్యారెక్టర్ చాలా కష్టం, బట్ సిమిలర్ క్యారెక్టర్ వస్తే నేను చాలా రిజెక్ట్ చేశాను. నాకు ఎందుకో మూవీ అంటే ఒక 20-30 days యూ విల్ వర్క్ అండ్ అయిపోతుంది మూవీ. బట్ సీరియల్ అలా కాదు కదా, అంటే ఇయర్స్ వర్క్ చేస్తూ ఉండాలి. క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటే నీకు కూడా చేయాలనిపిస్తుంది. ఒకేలాగా ఉంటే అంటే సీరియల్ నేమ్స్ డిఫరెంట్ ఉంటుంది, బట్ చేసే క్యారెక్టర్ ఒకేలాగా ఉంటే బోర్ అయిపోతుంది. ఏంటబ్బా వద్దు అనిపిస్తుంది. సో నాకైతే డిఫరెంట్గా ఉండాలి క్యారెక్టర్ చేయడానికి. ఏది ఎక్కువ ఇష్టపడుతుంది, అంటే సినిమాల, సీరియల్స్ ఆర్ వెబ్ సిరీస్? అని చూస్తాను, అలా ఏం లేదు. చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే? ఆల్రెడీ సీరియల్ చేసేసాను. ఐ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. అంటే ప్రాబ్లీ నేను మూవీస్ అని చెప్తాను. బికాజ్ నేను మూవీస్ చేయాలని అనుకొని వచ్చాను, కానీ ఇప్పటివరకు అది వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి మూవీస్ అంటే ఇష్టం అని చెప్తా. ఎక్కువ హైదరాబాద్లో కాకుండా బెంగళూరులోనే ఎక్కువ ఉంటావు కదా? లేదు, అలా ఏం లేదు. హైదరాబాద్లో కూడా ఉంటా. అంటే నేను వచ్చేది వెళ్ళేది ఎవరికి తెలియదు అనమాట. అదే నా ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నది కాబట్టి ఎప్పుడైనా సడన్ గా ఫోన్ చేస్తే బెంగళూరులో కొన్నిసారి అబద్ధం కూడా చెప్తా. ఎందుకు? మేబీ అప్పుడు నాకు ఇంట్లో అనిపిస్తే అలా చెప్పేస్తా. ఇంకా అంటే హైదరాబాద్లో ఉండి నువ్వు కాల్ చేసి అలా చెప్పానంటే నాకు ఆ రోజు ఎందుకు వద్దు, ఇంట్లో ఉండాలి, సో ఇలా చెప్పేద్దాం అనిపిస్తే చెప్పేస్తా. ఇంకా నేను బెంగళూరులో ఉన్నాను, రేపు కలుస్తా, ఇంకో 2 daysలో వచ్చేస్తా, అలా చెప్తా. సో నెక్స్ట్ టైం నువ్వు వీడియో కాల్ చేయ బెటర్. ఇప్పుడు అదే ఉన్నావు, నెక్స్ట్ టైం నేను వీడియో కాల్ చేస్తే ఖచ్చితంగా. సో ఇండస్ట్రీ పరంగా ఎవరు ఫ్రెండ్స్? ఇండస్ట్రీలో చాలా మంది, ఇప్పుడు నేను సీరియల్లో ఉన్నానంటే ఏదో ఒక ఈవెంట్స్లో కలుస్తూనే ఉంటాం. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ అందరూ హాయ్ బై ఫ్రెండ్స్ వరకే పెట్టుకుంటా యూజువలీ. అంటే వాళ్ళతో ఇంకా ఓకే, ఇప్పుడు షూటింగ్ అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి వాళ్ళతో ఎక్కడికైనా బయటకు వెళ్ళడం చాలా తక్కువ. నేను చాలా చూసి. సో నా సర్కిల్ చాలా చిన్నది హైదరాబాద్లో, అంటే ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ ఆర్టిస్టే అనమాట. బెంగళూరులో ఎక్కువ? బెంగళూరు కదా, హైదరాబాద్లోనే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, బెంగళూరు తక్కువ. ఏంటి ఒక 2-3-4 members ఉన్నారు హైదరాబాద్లో, బెంగళూరులో. హైదరాబాద్లో అంటే ఆర్టిస్ట్ ప్రాబ్లీ మాది ఒక గ్రూప్ ఉందబ్బా. ఆ గ్రూప్లో ఒక 8 to 10 members ఉన్నారు. సో హైదరాబాద్లో ఇంకా మీట్ అవుతే వాళ్ళతోనే, అంతే. చాలా తక్కువ నేను వేరే వాళ్ళతో బయటకు వెళ్ళినా ఒక రోజు ఇలా వెళ్ళేసి వస్తాను. కానీ సో లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఇప్పుడు రైట్ నౌ నాకు గుర్తొచ్చేది, ఇంకా నేను బిగ్ బాస్కి వెళ్ళాను, ఈ సెలెక్షన్ ఇవన్నీ ప్రతి ఒక్క రోజు ఇంకా మీ ఫస్ట్ డే మీరు సెలెక్ట్ అయ్యారు నుంచి ఓకే మీరు ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఇంకా రేపు రావాలి, ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్. సాడ్ నాకు ఏమీ గుర్తులే. నార్మల్ చిన్నగా ఏడుస్తూ ఉంటారు, రోజు ఏడుస్తాను అనుకోండి, కానీ గుర్తు పెట్టుకునే లాగా ఇన్సిడెంట్ అలాంటిది ఏమి జరగలేదు నా లైఫ్లో. ఏమి లేవు ఎప్పుడు లైఫ్లో? ఒక్కసారి కూడా డిప్రెషన్కి వెళ్ళి ఒక 10 days 15 days వెళ్ళానండి. అది అన్నీ కామన్ కదా, అవన్నీ పట్టించుకోకూడదు ఇంకా, అంతే. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంతా అది గుర్తు పెట్టుకొని ఇంకొకరికి చెప్పే అంత పెద్ద మూమెంట్ అయితే కాదు. సో హౌస్లోకి వెళ్ళాక ఎవరిని ఎక్కువ మిస్ అవుతావు?
ఆబ్వియస్లీ నేను చెప్పాను కదా హైదరాబాద్ ఫ్రెండ్స్. బికాజ్ ఏంటంటే ఇప్పుడు నా కోపం వస్తే వాళ్ళని మీట్ అవుతా, నేను లో ఫీల్ అయితే వాళ్ళని మీట్ అవుతా, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే వాళ్ళని మీట్ అవుతా. సో ఆబ్వియస్లీ అన్ని ఎమోషన్స్ హౌస్లో ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఎవరు ఉండరు కదా, వాళ్ళందరూ లోపలికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందుకే నీకోసమే ఫ్రెండ్స్ వీక్ Yeah. పెట్టారు. ఫ్రెండ్స్ కాదు, మా అందరి కోసం ఒక సీజన్ పెట్టండి బిగ్ బాస్ ప్లీజ్. ఓన్లీ ఫ్రెండ్స్ కోసం. సో దేన్ని ఎక్కువ మిస్ చేశాను థింగ్స్ లో? ఫోనా లేదంటే టీవీయా, షూటింగ్? ఫోన్ అయితే కాదు, ఫోన్ లేకుండా నేను ఉంటా ప్రాబ్లీ. ఫోన్ ఎత్తావు కదా బేసిక్. యా, సో నీకు తెలుసు ఫోన్ మీద అంత అటాచ్మెంట్ లేదు. థింగ్స్ అలా ఏం లేదు. ఏమి షూటింగ్స్ కానీ, బయట టీవీ కానీ, సినిమాలు? నాకేంటంటే ఎప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేయాలి. సో బిగ్ బాస్ నాకు కొత్త కాబట్టి ఏమి మిస్ చేసుకోను, ఎవరిని మిస్ చేసుకోను నాకు తెలిసిన వరకు అయితే. మిస్ మహా అంటే నా పేరెంట్స్, నా ఫ్రెండ్స్ని మిస్ చేసుకుంటాను తప్ప థింగ్స్ అన్ని. నీకు వచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్తో ఏం చేసావు? ఎంత వచ్చింది? ఫస్ట్ సీరియల్లో ఐ థింక్ 30,000 చేంజ్ ఏదో వచ్చింది, ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు గుర్తులేదు. మొత్తం ఓవరాల్ సీరియల్ అంతా కలిపా? లేదు, ఫస్ట్ మంత్లీ ఇస్తారు సీరియల్. నేను చేసిన సీరియల్ 30 చేంజ్ ఏదో వచ్చింది. ఏం చేశాను ఐ థింక్ ఇంట్లోనే ఇచ్చాను, కానీ మా మమ్మీ నాకు రిటర్న్ ఇచ్చారు అనుకుంటా, నాకు అంతగా గుర్తు రావట్లేదు కానీ. బట్ నేను షాపింగ్ అవన్నీ చేసి ఉంటాను నాకు తెలిసి. మా మమ్మీ నాకే ఇచ్చేసారు, మా మమ్మీ ఏం పెట్టుకోలేదు. నేను మంచిగా తిన్నాను, షాపింగ్ చేసి ఉంటాను. హాబీస్ ఏంటి అండ్ సీక్రెట్ ఇవేంటి టాలెంట్స్? సీక్రెట్ టాలెంట్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉందంటేనే నాకు ఒక్కొక్కసారి ఆలోచన నాకు టాలెంట్ ఉందని ఏముంది అని నాకు గుర్తే రాదు. సీక్రెట్ టాలెంట్, హిడెన్ టాలెంట్స్ ఎవరికి తెలియదు అలాంటిది ఏం లేదు. హాబీస్ కూడా ఏం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇది హాబీస్ కేటగిరీకి వస్తుందో ఏంటో నాకు తెలీదు. బట్ ఫ్రీ టైంలో లేకపోతే ఎప్పుడైనా నాకు బోర్ కొట్టిందంటే ఏమంటారు, నాకు ఈ ప్యాషన్ ఉంది ఇంటీరియర్ స్టైలింగ్, అది కోర్స్ చేయాలని నాకు అంటే నేను అది ప్రొఫెషన్గా తీసుకుందామని అనుకున్నా ఈ ఇండస్ట్రీకి వచ్చే ముందు. బట్ ఇండస్ట్రీకి వచ్చేసాను కాబట్టి అది అక్కడికే ఆగిపోయింది. సో ఫ్రీ టైంలో ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తూ ఉంటారు అనమాట, నా హౌస్ని కొంచెం సెట్ చేయి, డెకరేట్ చేయి, అది ఇది అని. దట్స్ కాల్డ్ as ఇంటీరియర్ స్టైలింగ్. సో నాకు సివిల్ ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ఇలా హౌస్ డిజైనింగ్ ఉంది చేయి, అది ఇది. సో ఫ్రీ టైమ్స్లో వాళ్ళకి ఐడియాస్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. నాకు అది చాలా ఇష్టం. ఇట్ గివ్స్ ఆ పీస్ ఇస్తుంది నా మైండ్కి. సరే, నువ్వు వచ్చాక ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు అట్లా మా ఇంటికి వస్తే చేస్తా, నాకు చాలా ఇష్టం, హ్యాపీగా చేస్తా. హ్యాపీగా చేస్తా. సో నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? ఎన్ని వీక్స్ సర్వే అవుతావు అనుకున్నావు హౌస్లో? అంటే ఎప్పుడైనా అట్లా ఉన్నావు డిఫరెంట్ కొత్త పీపుల్తో ఒకటే ప్లేస్లో? ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఐ ఫీల్ ఈ షూటింగ్కి వెళ్తే అలాగే అనిపిస్తుంది, అలాగే ఉంటుంది అనిపిస్తుంది. ప్రతిరోజు టెక్నీషియన్స్ మారుతూ ఉంటారు. మేబీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ నువ్వు ఎక్కువ మాట్లాడవు టెక్నీషియన్స్తో, ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది, అంతే డిఫరెన్స్. అలాంటి సిచ్యువేషన్ మాట్లాడే కొత్త వ్యక్తులతో అంతా టైం పడుతుంది బయట ఉంటే. బట్ లోపల ఆప్షన్ లేదు కాబట్టి ఎలాగైనా నేను మాట్లాడేస్తా. కుకింగ్ అదంతా వస్తుందా? కుకింగ్, బేసిక్ కుకింగ్ వస్తుంది, చేస్తా, కానీ వీడియో ఉండాలి ఫోన్లో, యూట్యూబ్లో. సో అందుకే రిస్క్ తీసుకొని నేను రాదని చెప్తా బెటర్. సీరియల్స్ టైంలో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నా స్మైల్ కి వస్తుంది అమ్మా ఎప్పుడు. స్మైల్ కి ఇక్కడ మచ్చ, దాని ఫస్ట్ వస్తుంది. అండ్ స్మైల్ కి అదే కామన్, ఏ ప్రాజెక్ట్ చేసినా ఈ రెండింటికి ఫస్ట్. అయిపోయింది, ఇంకొక కొన్ని గంటల్లో లోపలికి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ ఒక 3 months వరకు వస్తావు రావో తెలియదు. సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడున్న కరెంట్ మైండ్ సెట్ ఎలా ఉంది? చాలా ప్రెషర్ అయితే ఉంది. చాలా ప్రిపరేషన్ ఉంటుంది. అంటే గేమ్ పక్కన పెడితే ఇంకా వెళ్ళే ముందు నీ కాస్ట్యూమ్స్ అది ఇది అని. సో ఆ ప్రెషర్ అయితే చాలా ఉంది రైట్ నౌ. నాగార్జున సార్ని మీట్ అవుతున్నాను, అండ్ లోపల కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారో మాకు అస్సలు ఐడియా లేదు. అండ్ పొరపాట ఇప్పుడు బయట ఆబ్వియస్లీ ఎవరైనా సోషల్ మీడియాలో చూస్తుంటాం, ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది, ఇదేంటి ఇలా బిహేవ్, అలా ఎవరైనా పొరపాట నాకు నచ్చే పీపుల్ హూ ఐ డోంట్ లైక్ లోపల వచ్చారనుకో, ఇంకా అక్కడ కొన్ని సెకండ్స్ బుర్ర పనిచేయదు నాకు, అరే ఇది వచ్చిందా అని. సో ఇవన్నీ ఈ టెన్షన్స్, ఈ ప్రెషర్ రైట్ నో అయితే ఉంది, ఎవరు వస్తున్నారు ఏంటి అని.
ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అవన్నీ తీసేసి ఓకే ఐఎమ్ ఇన్ సైడ్ ద హౌస్, ఇంకా ఆడాలి ఈ గేమ్, నా గేమ్ ఇంకా స్టార్ట్ చేయాలని నేను స్టార్ట్ చేసా. సో అంతే ప్రిపరేషన్, అదే Yes, ప్రిపేర్ అయ్యాను yes. అంతే. సో డెఫినెట్గా హౌస్లోకి వెళ్ళి ఖచ్చితంగా టాప్ 5 వరకు ఉండే వస్తావు. వీలైతే ఎక్స్ట్రా బోనస్ కింద ఆ కప్పు కూడా తీసుకొస్తావు Yeah. మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఇప్పటివరకు నీకు సీరియల్స్ సపోర్ట్ చేసి నీ ఇన్స్టాగ్రామ్లో నీ ఫాలోవర్స్కి నేను ఇష్టపడే వాళ్ళకి ఎలాగో నీకు లోపలికి వెళ్ళాక ఓట్ అప్పీల్ చేసుకోవడానికి అంత టైం ఉండదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తావు? ఇన్ని రోజులు బయట సీరియల్స్లో నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను హౌస్కి వెళ్తున్నా. మీ అందరి సపోర్ట్ నాకు ఇంకా ఇంకా ఎక్కువ డబల్ ట్రిపుల్ 100% ఎక్స్ట్రా కావాలి నాకు. సో నేను ఎంతవరకు ఆడతానో ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తానో నాకు తెలీదు. బట్ ఐ విల్ ప్రామిస్ యూ నా 100% అయితే నేను ఏ గేమ్ ఆప్ చేసినా ఆర్ నేనేం చేసినా 100% నేను ఇస్తాను. నేను ఫేక్ అయితే చేయను, అదైతే నేను ప్రామిస్ చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను అడగడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకే ఇప్పుడే అడిగేస్తున్నా, మర్చిపోకండి, లైట్ తీసుకోకండి, యశ్మినే కదా అని. So, మీ ఇంటి ఇంటి అమ్మాయి లోపలికి వెళ్తుంది అని అనుకొని ప్రతి వారం ఓకే యష్మి సేఫ్ గా ఉందా, నామినేట్ అయ్యిందా, ఇంకా ఓట్ చేయాలా, ఇవన్నీ జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకొని నన్ను సపోర్ట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో యష్మి గేమ్ నచ్చినా యష్మి నచ్చినా డెఫినెట్గా ఎవ్రీ వీక్ ఓట్స్ చేసి సపోర్ట్ చేయండి, తను సేవ్ చేయండి అండ్ కుదిరితే విన్ చేయండి.